నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఉండవల్లిలో ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ సమస్యలు విన్నవించుకునేందుకు భారీగా తరలివస్తున్న ప్రజలు। వినుకొండలో జరిగిన హత్యపై స్పందించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గత పాలకుల నిర్లక్ష్యమే ఈ హత్యకు కారణమని స్పష్టం। కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు, దాడులు హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్। తిరుమలలో ప్రక్షాళన దిశగా ఈవో శ్యామారావు ముందడుగు, కొండపై ఉన్న హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు। కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు। సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు। దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు। ఉండవల్లిలోని నివాసంలో 19వ రోజు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరిని కలిసిన మంత్రి వారి నుంచి విన్నపాలు స్వీకరించారు। మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని 4 ఏళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని తగిన న్యాయం చేయాలని తాళ నాగరాజు అనే వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు। సమస్యను విన్న లోకేష్ తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు। తప్పుడు దస్తావేజులతో తమ నివాస స్థలాన్ని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓ మహిళ లోకేష్ కు విజ్ఞప్తి చేశారు। అందరి సమస్యలు విన్న లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు। పల్నాడు జిల్లా వినుకొండలో హత్య ఘటన జరగడం బాధాకరమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం సరికాదన్నారు। శవ రాజకీయాలకు వైసీపీ నేతలు స్వస్తి పలకాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు। మృతుడు హంతకుడు ఇద్దరు వైసీపీ వాళ్లేనని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన అనుచరుడు ఖాన్ వీరిద్దరి మధ్య వైర్యాన్ని పెంచి పోషించారని అన్నారు। జిలానీ ఇంటిపై రషీద్ దాడి చేసినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు। బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గంజాయిని పెంచి పోషించడం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని అన్నారు। తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు, సమర్థవంతంగా శాంతి భద్రతలు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం। తొలి ఏకాదశి పండుగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం। ఈరోజు హత్య చేసినటువంటి జిలాని, అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో తిరిగినటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు, హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డ ఆయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో తిరిగినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలానీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది, వీళ్ళిద్దరి మధ్య కేసులు నమోదైంది। అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలను మీరు శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తారు? మీరు వ్యక్తిగత రాజకీయాల్ని పార్టీలకు ఏ విధంగా చుడతారు? సిగ్గుందా మీకు? వ్యక్తిగత రాజకీయాలని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం। ప్రజల అమాయకులు అనుకోవద్దు। ఈరోజు ఈ శవ రాజకీయాలు ఇప్పుడైనా మానుకోండి। ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాతైనా మీకు బుద్ధి రాకపోవడం చాలా బాధాకరం। గతంలో బాబాయ్ హత్యని మీరు ఎట్లయితే దుష్ప్రచారం చేశారో, ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు హత్య చేసినా అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, శవ రాజకీయాలు చేయటం, ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నాను నేను। ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోండి, ఇది చాలా దుర్మార్గం। సిగ్గుపడాలి, ఇలాంటి శవ రాజకీయాలు చేయడానికి చాలా సిగ్గుపడాలా। ఏది ఏమైనా సరే ఇలాంటి హత్య జరగడం చాలా బాధాకరం। దీన్ని కఠినంగా వ్యవహరిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం।
ఎవరైతే ఈ దాడికి హత్యకు పాల్పడ్డారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ హత్య నేరంలో ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినంగా వ్యవహరించాలి, అందరిని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అధికారులు ఎస్పీని కోరాం. ఎస్పీ గారు కూడా నిష్పక్షపాతంగా ఈ కేసులో వ్యవహరిస్తున్నారు. పాత గొడవలు ఓ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి వాళ్ళు అలాంటిది తెలుగుదేశం పార్టీకి చుడతారా? శవ రాజకీయాలు చేస్తారా? ఇది చాలా సిగ్గుసేటు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, శాంతి భద్రతల పర్యవేక్షణలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలనే ధోరణిలోనే దాడులు జరుగుతున్నాయని, బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామనే నమ్మకం ప్రజల్లో పోయిందన్నారు. వినుకొండలో బహిరంగంగా వైసీపీ మైనార్టీ నాయకుడి హత్యను రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా దాడులు చేస్తామని కూటమి నాయకులు ముందే హెచ్చరికలు చేశారని, మనుషుల్ని చంపుతూ క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్లో చూపిస్తున్నారని, వైసీపీ కేడర్ను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరతామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో, రోడ్ల మీద జనం, పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో 2 చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రకమైనటువంటి మాటలు, ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రేరేపించారో, ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు
ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. గడిచినటువంటి 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు. గడిచినటువంటి 45 రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఏపీ వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో లోతట్టు ప్రాంతాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం, కరాట కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు భారీగా వరద చేరడంతో నల్లజల్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అలాగే భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కాలువ ఉధృతికి 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న కూలీలను ఏలూరు నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లి రక్షించారు. కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 54 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్టు మున్సిపల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహరావు తెలియజేశారు. శుక్రవారం కాకినాడ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సూచనతో ఆగస్టు 15 నాటికి రీజనల్ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల పట్ల కూడా అధికారులను అప్రమత్తం చేసినట్టు ఆయన తెలియజేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అప్పుడు ఉన్నటువంటి క్యాంటీన్స్ని మరి తర్వాత కాలంలో వేరే పర్పస్ కోసం ఉపయోగించడం జరిగింది. సో మళ్ళీ అది వాటన్నింటినీ కూడా ఆగస్టు 15వ తారీఖు కల్లా పాత క్యాంటీన్స్ అన్నీ కూడా దాంతోపాటుగా అప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేయనటువంటి క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. సో మన రీజియన్లో ఎస్వేలు పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో చూస్తే టోటల్గా 51 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి ఈ 34 అర్బన్ లోకల్ బాడీస్లో, ఇంక్లూడింగ్ విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు అండ్ మచిలీపట్నం కార్పొరేషన్స్తో సహా. అదేవిధంగా మరొక 3 అన్నా క్యాంటీన్స్ అంతకుముందు స్టార్ట్ అయ్యి అంటే 2 చోట్ల స్టార్ట్ అయినవి, అవి కంప్లీట్ చేయాలి. అమలాపురం అయితే అసలు స్టార్ట్ చేయలేదు. సో ఆ 3 కూడా మొత్తం 54 అన్నా క్యాంటీన్స్ కూడా అయితే ఈ 3 కూడా కొంచెం టైం పడుతుంది. అందులో 2 ఆగస్ట్ 15కి అది కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. ఒక అమలాపురం మాత్రం కొంత టైం పడుతుంది, సెప్టెంబర్ దాకా పడుతుంది. సో మిగతా 51 ప్లస్ ఈ 3 కూడా మొత్తాన్ని కూడా పబ్లిక్ ఉపయోగార్థం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుని గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. నేను కూడా రీజనల్ డైరెక్టర్గా వీటన్నిటిని కూడా వాళ్ళ కమిషన్స్తో మాట్లాడడము, వాటిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా టెండర్స్ అయి పిలిచారు, చాలా చోట్ల ఓపెన్ చేశారు. కొన్ని చోట్ల ఈ రోజు అదేవిధంగా నిన్న ఈ రోజు కూడా ఓపెన్ చేస్తున్నారు. ఒక ఉయ్యూరు అదేవిధంగా మనకి పెడన మాత్రం కొద్దిగా 22వ తారీఖు 25వ తారీఖు టెండర్స్ ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. సో అన్ని కూడా స్కిమ్లను తీసుకొచ్చేసి అన్నా క్యాంటీన్స్ అందరూ తీసుకొచ్చి ప్రజలకి, ముఖ్యంగా పేదలకి ఏదైతే తక్కువ రేటుకి భోజన సదుపాయము, టిఫిన్స్ ఏర్పాటు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా అన్నింటినీ కూడా లైన్లో తీసుకురావడానికి యాజ్ ఆర్డీగా నేను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీజనల్ డిసీజ్, ఈ సీజనల్ డిసీజెస్ అంటే ముఖ్యంగా డయేరియా కేసులు కానీ, తర్వాత జిఈ కానీ ఇటువంటి కేసులు, అదేవిధంగా ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్స్, వీటి మీద వెక్టర్ బోర్న్, వాటర్ బోర్న్ డిసీజెస్, వీటి మీద కూడా చాలా సీరియస్గా ఉంది. గవర్నమెంట్ పరంగా చాలా దీని మీద గట్టిగా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద చాలా సీరియస్ ఉన్నారు. ఎక్కడ ఒక కేసు కూడా రాకుండా ఉన్నటువంటి కాన్సెప్ట్లో దీంట్లో దోమలు నివారించడం ఒకటి, అదేవిధంగా లీకేజెస్ అంటే వాటర్ సప్లై సంబంధించినటువంటి క్లోరిన్ కానీ ప్రాపర్గా టెస్టులు చేయడము, లీకేజెస్ లేకుండా చూడడము, అదేవిధంగా పైపులు ఏదైతే మనకి డ్రైన్స్ క్రాసింగ్ అవుతూ ఉంటాయో వాటిని కూడా కంట్రోల్ చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక 3వది ఎస్టీపీస్, సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి కూడా మనకి ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూస్ కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేశారు, కొన్ని చోట్ల ఇంకా ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా కమిషనర్స్ కన్సర్న్ కలెక్టర్స్ తో మాట్లాడి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి గౌరవ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.